బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అంటాడు. ఓకే. ఇప్పుడు ముగ్గురే మీకు? నాకు ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. మొత్తం పిల్లలే ఉన్నారు ఇల్లంతా? తోలుతట్టు నుంచే పిల్లలు బిడ్డ నా ఇంట్లో మస్తు అల్లరి కలరే ఉంటది నా ఇంట్లో. ఇప్పుడు కల 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 ఉంటది నా ఇల్లు. కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను. ఎందుకంటే ఇంత మంది ఉంటేనే అంతా మనోళ్ళే, మన పిల్లలే కదా. పిల్లలు- మనం లేకుంటే వాళ్ళ ఆడికెళ్ళి వస్తుంది. పిల్లలు ఉంటేనే మనం ఉంటేనే పిల్లలు. పిల్లలు ఓకే ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ మీరు 24/7 కదమ్మా? అవును. ఎప్పుడు చూస్తున్నారా? టైం ఉంటుందా మీకు? నేను ఏర్పోతలేను కదా నాన్న. ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టేది నేను. మా చిన్నోడు నా మనవాడు అవి కోతులు పెట్టాడు. బొమ్మలే కోతుల బొమ్మలు పెట్టుంటానంటే కోతులు కోతులు పెట్టాడు, లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ది పెట్టాడు. పాఠాలు ఎట్టు మాట్లాడు. ఆ పాట బాబాయ్ది తప్ప వేరేది లేదు. వేరే వాళ్ళది పెట్టాడు. మళ్ళా వేరే లేదు వద్దాడు. అవన్నీ తీసేయి చూపిస్తాడు. ఇట్లా చేస్తాడు. పోట్ పోట్. అమ్మా ఇప్పుడు ఎవరు పోలికలు రాముకి? అంటే ఎవరిలా ఉంటాడు? మీలా ఉంటాడా, నాన్నలా ఉంటాడా? నాలాకనే ఉంటాడు. మీలా సైలెంట్? మీరు సైలెంట్ లా లేరమ్మా? నేను లేకుంటా నాన్న. లేదు, ఎక్కడ ఎలా ఉండాలి మీలా మాట్లాడుతుంటే బయట వినర్ అయిపోయాడు రాము. నా కొడుకు నా లేక మాట్లాడింటే అయిపోతుండే నిజం. నిజంగానే. కానీ ఆయనకు నిదానం. నేను అంటే కూడా నలుగుట్ల నేను కూడా తిరిగినా, నేను కూడా అనుభవించిన. కానీ నా కొడుకుకి ఎందుకంటే వెనకట్లేక లేదు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమైనా గొడవ వస్తుందో, ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో, నన్ను ఏమైనా బయట ఏమైనా గలీజోడు అనుకుంటారా, మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు. నెగిటివ్ అనుకుంటారేమో అని జనాలతో నేను మంచిగా ఉండా. లోపట ఇవన్నీ జరిగితే రూమ్ లోపలికి పోయిండు, ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు, మంచోడు కాదు రాము, బయట మంచిగా ఉండే కాదు, లోపలికి పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మనసులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు. కానీ ఈడ ఆయన కూడా మన బయట కూడా ఎవరితో గొడవ పెట్టుకోడు, ఎవరితో ఏమన్నాడు, ఏం మాట్లాడితే మాట్లాడతాడు. ఎప్పుడు వచ్చినావు అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగుండరా మంచిగా ఉండరా అని పలకరించుకుంటూనే ఉంటాడు. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా మీ ఊర్లో? బాధ అనిపించింది. కానీ అది ఉంటది కదా, గేమ్ ఉంటది కదా, గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా, ఆ గేమ్ ఉంటది దాంట్లో, ఆ గేమ్ ఉండదు అని లేదు. కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడక ఉంటది. అది కూడా పాయింట్ చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుకు శిక్షాలే, కానీ తప్పు లేని శిక్ష ఇవ్వకూడదు ఎవరికే. కానీ తప్పు చూసి శిక్ష ఇవ్వాలి. కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అదేం చేస్తారంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు. ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు, నేను నాకేం మనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు, ఆ వరం నాకు ఇస్తాడు. నీవు పలానానికి ఇట్లా చేసినావు. ఇప్పుడే ఉంది కాలంలో, అప్పుడు కాలంలో అప్పుడు కాలమే ఉండే. ఇప్పుడు కాలంలో ఏమంటావంటే రొట్టె మీద కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు. కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు. మావాడు గిట్ట వీళ్ళకి వేలు పెట్టి చూపించకూడదు. నేను బిగ్ బాస్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని, ఆయన ఏడ్చిండు కదా, ఏడిస్తే పిలుచుకున్నాడట. పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయిండు నా కొడుకు. ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు. ఇక నేను కూడా హ్యాపీ. ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది. కానీ ఆయన ఖుషిగా ఉన్నప్పుడు ఖుషిగానే ఉండ. నేను చూసారా మన బోధినుకుంటే కాకుండా బయట లేదు, బయట ఇట్లా హగ్గుకుంటూ ఇట్లా అత్తుకుంటారు. వానికి అందుకుంటారు అందరూ. ఇప్పుడు మాటల పరిచయం కానీ బయట మీ హాస్పిటల్ ఇలా నేను మాట్లాడితే నీవన్నా మాట్లాడు, నీవైనా మాట్లాడితే నీవైనా మాట్లాడతా కాదు, నువ్వు మాట్లాడు. మరి నీవు మాట్లాడు, ఇప్పుడు ఇంకా మాట్లాడు. చెప్పండి, ఏం కాదు, చెప్పండి అమ్మా. ఇంకా మంచిగా బయట అయితే ఆయనకు పేరుంది. పాట వల్ల ఉంది. అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు. ఇప్పుడు 100 పాటల వరకు చేసిండు. అన్నది ఈ పాటని హిట్ అయింది. రాముడు తెలుసని లేదు, 100 పాట చేసిండు ఆయన. 100 పాట చేసినా కూడా మా రాముడు అందరికి మంచోడే. అంకుల్ గారు, మీరు రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా, అక్కడ ఇటు వెళ్తుంటారా? ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు? ఏమన్నా అడుగుతుంటారు? మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిండ్రు. అడిగితే మాకు సంతోషం అని చెప్పినాం, హ్యాపీగా ఉన్నాము. ఏమంటే ఆ శీలాల మీద నిలబడ్డాడు కదా,
ఆ శిలల మీద లేవాడి మొత్తం బీకేసిండు. ఒకటేసారి ఒకటి వీకలే, రెండు వీకెడు ఒకటేసారి పట్టు లేకుండా ఒకటే షేప్ మీద ఇట్లా నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు, అని దులిపేశాడు. అప్పుడు మాకు బాధ వచ్చింది, ఏంది బాధ అని. ఎందుకు ఇవన్నీ ఎందుకు పోయినాడు ఏమైంది, మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది మాకు. చూడే అంతమంది సాకుతున్నా నేను, ఇప్పుడు ఆయన సాకుతున్నాడు మమ్మల్ని కదా అన్నట్లు మా కోరిక. అనుకో ఆపుతాడా ఒక చేతితో ఎంతసేపు అని పూర కింద ఆడబడ్డాం. ఒక చేతితోనే ఇట్లా ఆపుకొని ఎంతసేపు ఉంటాడు, 2 గంటల సేపు ఉన్నాడు. ఇంకా అప్పుడే నా పొట్ట ఊకే ఉన్నది. అందరూ నా పిల్లలకు నేను కోడి గుడ్ల లెక్క కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకొని నేను సాకుకున్నా నా పిల్లలకు. పైసా జమ చేసుకొని అడుక్కోవచ్చు. అన్నీ ఎన్నడూ ఒక దెబ్బ కొట్టలేదు మేము, ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఎట్లా తాక్కున్నావు, ఏం చేసినావు, బట్టలు తక్కువ చేయలే వాళ్ళకు, ఏది అడిగినా వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. పక్క వాళ్ళు జాబున్నోళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి నా పిల్లలు వాళ్ళే ఉండాలన్నా, నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా పెట్టిన. మీ ఊళ్ళో అందరూ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? ఏమంటున్నారు, పడిరానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరన్నా? ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా చూస్తున్నాం మేము కూడా, మంచిగానే పోయిండు, రాము మంచిగానే చేస్తున్నాడు. ఊర్లో అందరూ వచ్చారా? అందరూ వస్తారు. రాత్రి చెప్తుండే సాయంత్రం కూర్చుంటారా? గట్టు మీద కూర్చుంటారు, మాట్లాడతారు. ఇక పెద్ద పెద్దలు కూడా కలిస్తే కూడా చెప్తారు, బాగానే చేస్తున్నాడు, నువ్వు బాగా హ్యాపీగా ఉండవు, పైసలు తెస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు ఈ మధ్య కట్టించారంట కదా, నాకు చెప్పాడు. కాదు, పాత ఇల్లే గానీ మొత్తం చేయించాడు. పాత ఇల్లు కానీ చిమ్మటి చేయలేకుంటుంది, 4-5-6 ఏళ్ళ కట్టి ప్లాస్టర్ చేయించిండు. ఇక ఈ మార్వల్ వేయించిండు, ఇవి వేయించిండు, ఇవన్నీ చేయించిండు, పిఏపి చేయించిండు. ఓ 2 నెలలు అవుతున్నట్టుంది కదా, 2-3 నెలలు అవుతుంది. ఓ 8 నెలలు మేము స్టార్ట్ పెట్టి. కానీ కొత్త ఇల్లు అవుతుంది కానీ పాత ఇల్లు కాదు, డబ్బున కష్టం. కుట్టుకుంటా ఎట్లా ఉంటాం, బట్టలు అట్లే కుట్టుకుంటూ ఉండాలి. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు ఎట్లా అంటున్నాడు, మంచిగా రాము సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు. మేమంతా తగినాం అప్పుడు, మేమంతా తగినాం. కానీ పాట కూర కానీ చాలా చేసిండు నాగార్జున సార్. పాట కూర పాట కూడా పోలేదు, అట్లా పోయింది రాముని పాట, రటోడ్ నీ పాట అట్లా పోయిందని కేకలు కొడుతున్నాడు సార్. మీకు ఏ పాట ఇష్టం? రాము పాడిన పాటలు అన్ని పాటలు ఇష్టం నాకు. మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా? ఏం రాదు నాన్న, పాటలు ఎప్పుడన్నా పాటే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది? పాట పాడతావు అలాగే పాట రాసుకోమాలే, పాడకోమాలే, అని చేసుకోమాలే. అది హైదరాబాద్ ఉంటాడు, మేము ఈడ ఉంటాం. మాకు అది చదివి తెలియదు, రాసి ఎక్కడ వాడతాడు అక్కడ. రేపు ఉంటాడు, ఇంకా ఆవులు వస్తాడు. రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా? మాకేం రాదు, ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే గానీ రాదు. ఇప్పుడు ఆ పాట పాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది, మాకు రాదు, అసలు రాదు. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డే ఆ పాటలు, ఎక్కడికి మస్తు చేసినాం, బొడ్డ ఇప్పుడు అన్ని మర్చిపోయినాం, ఉప్పర్ పని పోయినాం కదా. వెనకడికి కోలాటము, పాటలు, ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం. అమ్మ ఫుడ్ విషయాల్లో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యేమమ్మా రాము దగ్గర కదా, మీకు ఏమనిపించింది అమ్మా అది? అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు, ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు. షేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము. మన రాముకు ఒక ముక్క కూడా లేదు.
ముక్క కూడా లేదు. వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు, మంచిగా నేను తినబెడుతున్నాను, నేను తిన, ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది, కానీ మా రామకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన. అప్పుడు ఏం మాట్లాడుతుంది, రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం, నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేం అంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీది నీ వాడుతున్నావు, ఆయన వాడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి. అందరికి ఊరికే గెలుపుకుంటుంది. పాపం ఆ ఆమెకు మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంటికి ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు, నాగార్జున సార్ ఏమన్నా అంటే, ఆమె వినా నీకు ఎందుకు వెళ్తాడు, ఎంత గొడవ ఎందుకు నీకు, పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే, ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పుల వరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది, రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది. చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో. ఎవరెవరు, భరణి గారు, హరీష్ గారు, ఇప్పుడు యమ, సంజన, ముగ్గురు మీరు పెద్ద మనుషులు దాంట్లో, అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి, ఇట్లా కాదు తల్లి లేక కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమానానికి అమ్మ అంటుండవు కదా, అందరికి అమ్మనే నువ్వు. ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మనే నువ్వు. అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ, అది గట్ల ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో, అయితే నీ 10 మంది మెచ్చుకుంటారు. ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క థమ్స్అప్ ఇవ్వకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా, నన్ను లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడకుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటంటే తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపాయ. అది బాధ వచ్చింది నాకు. ఆమె కొడుకుని ఇంత ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది. ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా, నా కొడుకు ఆడుకోయి ఇంత అడక్కుంటే కూడా ఇస్తలేదు. 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ అనిపించింది. నా కొడుకు అడగాడు, దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలుస్తాను.